శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం అక్టోబర్ 12th నుంచి 18th అక్టోబర్ వరకు 2025 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది 12 రాశుల మీద తెలుసుకుందాం. కన్యారాశి వారికి రవి మీ రాశిలో ఉండడం వలన స్పీడ్నెస్ ఎక్కువ ఉండడము, ధనం బాగా ఖర్చు చేసేయడము, శని ప్రభావం వలన టెన్షన్స్ పడ్డము, చికాకులు, మనస్పర్ధలు, ఏదో కోల్పోయిన వ్యక్తిలా మీరు ఉండడము జరుగుతుంటుంది. కొంతమందికి, అందరికీ కాసుమా, కానీ ధనం విషయంలో ఒక విధంగా చెప్పాలంటే లక్ష్మీదేవి కురుస్తుందరా బాబు అంటారు సరా, అలాగే వాళ్ళ జాతకాలు రీచే మాత్రము ధన సంపాదన చాలా మెరుగైపోతుందండి. ఎందుకంటే రవి అంటే ఒక్కోసం మీ రవి 12వ హౌస్లో ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి మీకు ఫైనాన్షియల్ ఖర్చు అధికంగా ఉండడం కాకుండా ఫారిన్ వెళ్తారు, అది విషయం ఉంది. అంతేకాకుండా ద్వితీయ భావంలో రవి బుధుల వలన బాగా తెలివిగా తేటలో ఉండడము, అపారమైన విద్య, అంతేకాకుండా కెమిస్ట్రీ రంగం, కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రంలో విద్య సంపన్నులు. అలాగే మీ ద్వితీయ భావంలో రవి బుధులు ఉండడం వలన సంగీతంలో బాగా ఇంట్రెస్ట్ ఉండడము, ఫైనాన్స్ రంగంలో ఉండడము, కుజబుధులు కూడా కారకుడు అవ్వడం వల్ల డాక్టర్స్ ఎంబీబీఎస్ సంబంధించిన విద్య బాగా రావడము, అలాగే ఇంజనీరింగ్ విద్య, గణిత శాస్త్రము, ఇవన్నీ కూడా మీకు బాగా అబ్బుతాయి. గురు ప్రభావం వల్ల ధనప్రాప్తి, కుటుంబంలో సఖ్యత, కుటుంబంలో వృద్ధి కలిగి తీరుతూనే ఉంటుంది. చాలా ఎక్స్ట్రాడనరీ. కుటుంబ స్థానం చాలా బాగుంది. అందుకే మీరు పాట పాడుతుంటారు, భరతనాట్యం చేస్తుంటారు, మీరు ప్రోగ్రామ్స్ రీచ్ మీరు విదేశాలు వెళ్ళబోతున్నారు. మీకు వచ్చినటువంటి టాలెంట్ ఉంది కదా విద్య, దానివల్ల విదేశాలు వెళ్తారు, ప్రోగ్రామ్స్ ఇస్తారు అక్కడ. దానివల్ల మీకు అర్థమైపోయి ఉంటుంది. సంగీతం కానీ, భరతనాట్యం కానీ, నృత్యం కానీ అంటాం కదా, వాటిల్లో వెళ్తారు. యాంకరింగ్ సరే, అది పక్క పెడితే మీకు బాగా చదువు బాగా వస్తుందండి. అశ్వసంపద, అశ్వాల మీద రైడింగ్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత విద్యలో చెందిన ఆటంకాలు ఎదురైనా సరే విద్యలో కంప్లీట్ చేసేస్తారు. అమ్మగారు బాగుంటారు, మీ అమ్మగారు. అంతేకాకుండా బహుశా వాహనాల్లో ఏదో గృహమో మీరు కట్టుకోవడమో కొనుక్కోవడమో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. సంగీతం పట్ల బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ, అది గొప్ప అదృష్టం. అంతేకాకుండా సంతానం విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పంచమ స్థానాన్ని కుజుడు చూస్తున్న అద్భుతం, మంచి యోగాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో బాగా రాణిస్తారు. స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు ఒక వెలుగు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని సందేహం ఏమాత్రం లేదు. కన్యారాశి వారికి అంత అద్భుతంగా ఉందంటే 6వ భావంలో కూడా రాహువు గురుడు దృష్టి ఉండడం, మీరు గురుడు ఒక విధంగా రాహువులు మిమ్మల్ని బాహువులు ఎక్కి తిప్పుతాడు. అంటే విమానాల్లో ఎక్కించి తిప్పడం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఫ్లైట్ జర్నీస్ ఎక్కువ చేస్తారు. అలాగే విమాన సంస్థలో పనిచేసే వారికి చాలా బాగుంటుంది. అదే రాజకీయ రంగంలో ఉన్న వారికి, గవర్నమెంట్ సంబంధించిన వృత్తిలో ట్రై చేసేవారికి బాగా ఉద్యోగం కోసం అవకాశాలు బాగా ఉంటాయి. అంతేకాకుండా రాహు ప్రభావం వలన కూడా మీరు విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, మేనమామూలుగా బాగుండడం, ముఖ్యంగా మేనమామలు బాగుండడమే కాకుండా ముఖ్యంగా మీకు అనారోగ్యం ఉన్న సమస్యలు లేకుండా, శత్రువులు అనేవాళ్ళు లేకుండా కాపాడుతాడు రాహు. ఎందుకంటే అమ్మవారికి ప్రభావం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది, శనీశ్వరుడు మీకు 7వ స్థానంలో ఉండి మీ రాశినే చూసేస్తున్నాడు. మీకు రవి అక్కడ ఉన్నాడు. తండ్రి గారికి బాగుండకపోవడము, మీకు నీటి వల్ల ప్రమాదం ఉండడము, అయితే మీ భర్త గారికి కానీ భార్య గారికి కానీ కొద్దిగా ఎడబాటు ఉండడము. శనీశ్వరుడు వచ్చినప్పటి నుంచి మీకు ఎడబాటు ఉంది, మళ్ళీ కలుస్తారు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో శనీశ్వరుడు ఉండడం వల్ల ఎడబాటు ఉండడము, అయితే వివాహాలు ఆలస్యం అవ్వడము, నీటి గండం ఉండడము, ఏ పని చేయాలన్నా కూడా బద్ధకం పెరిగిపోతూ ఉండడము, ఇవన్నీ ఉంటాయి. కానీ మీకు భాగ్యస్థానం కానీ కాదనుకోండి, భాగ్యస్థానానికి కూడా అలాగే చెడు దృష్టి ఉంది. భాగ్యాధిపతి కూడా నీచలో ఉన్నాడు. చూసారా ఏం బాగుందండి భాగ్యస్థానం. శుక్రుడు ఏం బాగున్నాడు, అంతే కదా. శుక్రుడు అత్యంత రాజకీయ భాగ్యాధిపతి అంటే నాన్నగారు, మీ హయ్యర్ ఎడ్యుకేషను, మీ సిరి సంపదలు, అలాగే తీర్థయాత్రలు, గురువుగారులు, ఇవన్నీ కూడా లేకుండా అయిపోయాయి కదండి, స్లో అయిపోయాయి కదా. అందుకంటే శుక్రుడు బలం లేకపోతే మీరు నిర్వీర్యం అంటే స్లో అయిపోతుంటారు, ఏదో కోల్పోయిన వారిలో ఉంటారు మీరు. శుక్రుడు కూడా నీచలో ఉన్నాడు కాబట్టి రాశిలో ఉన్నాడు. కానీ భయపడకండి, ఎందుకంటే మీ దశమ స్థానంలో ఉన్నటువంటి గురుడు మీకు రక్షగా బ్రహ్మాండంగా ఉంటాడు. ఉంటాడు అసలు యాక్చువల్గా గురుడు వలన మీకు ఏం ఫలితాలు వస్తాయి? గురుడు వలన అంటే యాక్చువల్గా గురుడు ప్రభావం బాగుంటే వాళ్ళ విద్యలో బాగా రాణిస్తారు, ధన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా భయపడరు. కుజుడు యాక్చువల్గా నాకు తెలిసి గురుడు వలన
వేదశాస్త్ర పండితులకి చాలా బాగుంటాము, గవర్నమెంట్ ఉద్యోగాలు రావడము ఇవన్నీ జరుగుతాయండి. అంతేకాకుండా వేదశాస్త్రాలు ఆగమ శాస్త్ర పండితులకి బాగుంటుంది, వాళ్ళ శాస్త్రాల అభివృద్ధి ఉంటుంది. అలాగే టెంపుల్స్కి పూజారిగాను అర్చకత్వంలో ఉండడము, అలా కొంతమందికి అయితేనేమో దేవాలయాలకు అధికారిగా ఉండడము, గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో మీరు సక్సెస్ అవ్వడము ఎంత బాగుందండి. పైగా యాస్ట్రాలజీకి సంబంధించినటువంటి మీకు విద్య రావడము ఇవన్నీ జరుగుతాయి. విద్య అంటే జనరల్గా మీరు అవి సక్సెస్ చేసుకుంటుంటారు, ఆ విద్యని సక్సెస్ చేసేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే గురు ప్రభావం వలన ధర్మశాస్త్రంగా ఉండడము, న్యాయవాదిగా న్యాయశాస్త్రాలు నేర్చుకుంటూ ఉండడము, అంటే జనరల్గా ఏంటంటే మనం అడ్వకేట్స్ అని అంటుంటాం కదా, ఆ విధంగా చాలా బాగుందండి. ముఖ్యంగా విశేషమైన ధన సంపాదన కలగడానికి అవకాశం ఉంటుంది. చంద్రుడు కూడా ఉన్నాడు కదా, అంతే మీ కన్యా రాశి వారికి ధనము గురుచంద్రుల వలన సెకండ్ భావం చూడడం వల్ల చాలా బాగుంది. తీర్థయాత్ర కూడా చేస్తారు, ధనం ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. కేతు వలన ఎక్కువగా దైవ దర్శనాలు ఎక్కువ జరుగుతుంటాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు కనకదుర్గ అమ్మవారు. కనకదుర్గ అమ్మవారిని పూజించడం వల్ల, అంటే లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల, అలాగే సూర్య భగవాన్ ఆరాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అంతేకాకుండా శనీశ్వరుడికి తైలాభిషేకం మీ పేరు చేయించుకోండి, సుఫలితాలు ఉంటాయి. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ, CMA. సరే, క్వాలిఫికేషన్ అనవసరం కంటే MA ఆస్ట్రాలజీ చెప్తుంటాం. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉండాలండి కంపల్సరీగా. జాతకాలే కాదు, మన ఆది ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు కూడా పెడుతుంటాను నేను. సో మీకు ఏమాత్రము ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. 7075389589, 7075389589. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే నేను షూటింగ్స్లో ఉన్నా, లేదా బిజీగా జాతకాలు చెప్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు మనం 12 రాశుల వారికి పరిహారాల గురించి చెప్పుకుందామండి. పరిహారాలు అంటే ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎవరిని పూజ చేసుకోవాలి, ఏ దేవతను కొలవాలి, మరింత శుభఫలితాలు ఎలా వస్తాయి, ఏ దేవతను కొలవడం వల్ల, దేవుని కొలవడం వల్ల శుభఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ముఖ్యంగా 12 రాశులు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా అందరూ వస్తారని అర్థం. అందరికీ చెప్పే ఫలితాలు ఏంటయ్యా అంటే, ఈ నెల మొత్తం కూడా ఫస్ట్ చెప్పవలసింది ఏంటంటే అమ్మవారు. శుక్రుడు నీచ స్థితిలో ఉండడం అనేది మంచిదే కాదు. ఎందుకంటే అసలు లక్ష్మీయే కదండి మన జోబులో ఉండాలన్నా, మన ఇంట్లో ఉండాలన్నా ధనమే ఉండాలి కదా. మరి అటువంటి శుక్రుడు మరి నీచ స్థితిలో ఉన్నాడంటే మనకి చాలా బాధగా ఉంటుంది కదా. అవునా? శుక్రుడు నీచ స్థితిలో బాధగా ఉంటుంది, మనం ఏం చేయలేం కదా. కానీ ఏం చేయగలం? అమ్మవారిని నిరంతరము కలువ పొలతో పూజించగలము. నిరంతరం అంటే మనకు అవకాశం ఉన్నంతసేపు. అంతేకాకుండా అమ్మవారిని శుక్రవారం కానీ, అంటే అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు, లక్ష్మీదేవి కూడా చెప్తున్నారండి. లక్ష్మీదేవిని కలువ పూలతో పూజించవలసిందే మనం చేయవలసింది. అలాగే కనకదుర్గ అమ్మవారిని నిత్య సంతోషి అమ్మవారు కూడా ఉంటారు. వాళ్ళిద్దరిని పూజించడం వలన, అంటే పూజించడము, అభిషేకాలు చేయించుకోవడము, అంతేకాకుండా మనము అంటే మీరు చండీ హోమాలు, మనం అంటే అందరం, నేను కూడా వస్తాను, చండీ హోమాలు చేయించుకోవడం వల్ల ముందర అమ్మవారిని పట్టేసుకోవాలండి. అమ్మ బలం ఉంటే చాలు. అమ్మ ఆశీస్సులు అంటాం సరా, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటాం కదా. కనకదుర్గ అమ్మవారి యొక్క దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ ప్లానెటరీ పొజిషన్ యొక్క ప్రభావం చాలా తగ్గిపోతుంది. ఇంకొక పాయింట్ అత్యంత మన సూర్యభగవానుడు, మన సూర్యభగవానుడు వెళ్తునిచ్చే సూర్యభగవాను కూడా నీచ స్థితిలోకి వచ్చేస్తున్నాడు ఆయన. అంటే 17వ తారీఖు నుంచి నీచ స్థితి, అంటే బలం లేకుండా అయిపోతున్నాడు ఆయన. కాబట్టి ఆయన్ని పూజించాలి. గాయత్రి మంత్ర జపం చేసేవారికి, పెద్దలను పూజించేవారికి, అలాగే కొంతమందికి ఏమో ఓల్డ్ ఏజ్ హోమ్ అంటారు కదా, వాళ్ళకి మంచి చేస్తాడు. ముఖ్యంగా సూర్య భగవానుని ఎర్రని పుష్పాలతోటి అర్ఘ్యం ఇవ్వడం వలన నీరుని, అంతేకాకుండా ఆదిత్య వ్రతం చేయడం వలన, యోగాసనం వేయడం వలన, అలాగే సూర్య నమస్కారాలు చేయడం వలన కూడా సూర్య భగవానుడు మనకి కనికరిస్తాడు. అందుకనే కదా అంటారు కదండి, సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అంటాం కదా. సో సూర్య భగవాన్ నమస్కారాలు కూడా చేసుకోవాలి. సో అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు, సూర్య భగవానుడు. తర్వాత 18వ తారీఖుని ధనత్రయోదశి వస్తుంది. ధనత్రయోదశి అంటే ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారిని పూజించాల్సిందే. కలువ పువ్వులతోనూ తెల్లని పుష్పాలతోనూ అమ్మవారిని పూజించడం వలన స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది అంట చెప్పుకుంటాం. శనివారం పూట అది, పైగా శనివారం పూట కూడా శని త్రయోదశి వస్తుంది 18వ తారీఖునే. సో 18వ తారీఖు త్రయోదశి ఉండడం వలన మనం శనీశ్వరుని ఉన్న దోషాలు పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా స్వామివారిని పూజించాల్సిందే.
తైలాభిషేకాలు చేయించుకోవడం వలన, శనీశ్వరుడు గుడికి వెళ్ళి ఆయన ప్రదక్షిణ చేయడం వల్ల 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం మనం. 9, 11 చాలా ఇంపార్టెంట్. అంత మాత్రం మీరు కాళ్ళు కడిగేసుకోవాలి, గుళ్ళో ఇంటికి రావాలి, దేవుని చూడాలి, ఏం లేదండి. మా గురువుగారు కూడా చెప్తుంటారు, అంటే ఆ గుడి సంప్రదాయం అలా ఉంటే పూజలు చెప్తే కాళ్ళు కడుక్కోవచ్చు. ఎక్కడ పురాణాల్లో కూడా ఎక్కడ చెప్పలేదు. మా గురువుగారు కూడా చెప్తుంటారు కాళ్ళు కడుక్కోవాలని. నవగ్రహాలే చూడాలి ఫస్ట్, తర్వాత శివదర్శనం చేసుకోవాలి, తర్వాత ఈశాన్యంలో ఉంటారు ఆయన. సో వీళ్ళందరూ కూడా శనీశ్వరుడు పూజ చేసుకోవడం వల్ల మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. సో అలా అంతేకాకుండా ఈశ్వరుడిని, వెంకటేశ్వర స్వామిని కూడా పూజలు చేసుకోవడం మంచిది. సో ఈ విధంగా మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటారో ఆ దేవుడు పూజ చేయండి. కానీ కనకదుర్గ అమ్మవారిని, సూర్యభగవాన్ ఆరాధన మొత్తం ఖచ్చితంగా మనం చేసుకుంటే అత్యంత శుభఫలితాలు ఉండి తీరుతాయి. సో మీ అందరికీ సర్వ సుఖాలు కలగాలని, సంపూర్ణమైన ఆయుర్దాయం, ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.